అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. ఈరోజు చాలా మంచి రోజు. 134 అందరికీ నమస్కారం. ముందుగా మన గ్రామ పెద్ద అయిన వెంకట్రావు గారికి, అలాగే మాస్టర్ గారికి, మధురన్నయ్య గారికి, విజయన్నయ్య గారికి, అలాగే మన గ్రామస్తులు ఇక్కడ హాజరైన అందరికి కూడా పిల్లలతో సహా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు చాలా మంచి రోజు, అంటే 134వ అంబేద్కర్ జయంతి రోజు కాబట్టి చాలా మంచి రోజు అనుకుంటున్నాను నేనైతే. అయితే ముందుగా మాస్టర్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి, ఒకసారి కొట్టండి. ఎందుకంటే ఇలాంటివి మనం గుర్తు చేయకపోతే మేము కూడా బయట తిరుగుతూ ఉంటాం. ఇలాంటి ఆలోచన అయితే మాకు రాలేదు. ఈ జయంతి రోజు, గాంధీ జయంతి రోజు, అంబేద్కర్ జయంతి రోజు ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు ఎక్కడో ఆఫీసులతో ఇలాంటివి చేస్తుంటారు. ఈ రోజున మన సకుటు గ్రామానికి ఈ అంబేద్కర్ జయంతి అనేది మనం పండుగ జరుపుకుంటుంటే దీనికి చాలా మెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ముందుగా అందుకే మాస్టర్ గారికి చప్పట్లతో మనం ఈ కార్యక్రమం కొనసాగించాలి. ఎంతో మనం మర్చిపోకూడదు. ముందుగా ఈ జయంతి గుర్తు చేసిన మాస్టర్ గారికి అభినందనలు తెలిపాలి. ఇది నాకైతే ఈరోజు ఈ శుభదర సందర్భంలో అంబేద్కర్ గురించి కూడా మాస్టర్ గారికి నేను గుర్తు చేస్తున్నాను. అయితే నేను మన గ్రామ పెద్ద అయిన వెంకటరావు గారు ఇందాక అన్నారు, నేను మనం ముందుకు పోవాలంటే గ్రామంలో సమావేశాలు చాలా అవసరం. అది సమావేశాలు ఎప్పుడు చేయాలంటే పండగ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిపినప్పుడు, ఇలాంటప్పుడు కూర్చుంటే ఇలాంటి గొప్ప గొప్ప మాటలు, విషయాలు చెప్పుకోవడం మనకి అవకాశాలు వస్తాయి. మన గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోకుండా మంచి విషయాలు చెప్పుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. ఇకపై నుంచి మాస్టర్ గారు అన్నారు, ఇది మొట్టమొదటి ఒక మెట్టు వేసారు మన సకుటు గ్రామానికి అంబేద్కర్ జయంతి గురించి. ఇకపై నుంచి నెక్స్ట్ ప్రతి ప్రోగ్రాం కూడా పెద్ద ఘనంగా జరుపుకోవాలి. ఇలా మనకి పిల్లలకైనా అవేర్నెస్ వస్తుంది, లేదా చదువుకున్న పిల్లలకైనా అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఈ తొలి మెట్టు నుంచే మనం ఇలాంటి తరపునైనా కానీ మన పిల్లలకు అవగాహన కల్పించవలసిందిగా మాస్టర్ గారు మరోసారి కోరుకుంటున్నాను. ఇంకా విద్య గురించి అయితే చెప్పనవసరం లేదు, అది అందరికి అవసరం. అది లేకుండా మనం ఏది చేయలేము. ఇది చాలా కీలక అవసరం. మీకు తెలుసో తెలియదో, నా గురించి నేను చెప్పుకోకూడదు. ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు తెలిసే స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో కాలంలో నేను యూట్యూబ్ లో బాగా వైరల్ అని మీకు తెలిసింది. అది విద్య లేకపోతే చేయలేను, విద్య ఉంది కాబట్టే చేశాను. ఈ రోజుల్లో ఐఏఎస్లు కానీ, ఒక పెద్ద పెద్ద వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఉన్నత స్థాయి వాళ్ళు కూడా ఇప్పుడు కృష్ణ గారు అని నా దాకా వస్తున్నారంటే విద్యే కారణం. ఇది లేకపోతే చాలా వెనుకబడిపోతాం. కాబట్టి ఈ సందర్భంలో నేను ఇది ఈ సందర్భం కాదు చెప్పడానికి, విద్య అవసరం అని చెప్తున్నాను. ఇది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మాస్టర్ గారికి చక్కటైన వేదిక ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో సభను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.